కేంద్రంలోని బీజేపీ సర్కార్ మరోసారి తెలంగాణపై వివక్షను చాటుకుంది. లక్నో మెట్రోకు ఏకంగా 5,800 కోట్ల రూపాయలు ఇచ్చిన మోదీ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అలాగే 4 కొత్త సెమీ కండక్టర్ల కోసం ఏపీ, ఒడిశా, పంజాబ్కు 4,500 కోట్లు ఇచ్చిన కేంద్రం మన రాష్ట్రానికి మరోసారి మొండి చేయి చూపింది. కేంద్ర కేబినెట్ నిర్ణయాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణకు మేలు చేసే అంశం లేకపోవటం మోదీ సర్కార్ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇలా తెలంగాణపై పనిగట్టుకుని సవతి ప్రేమను చాటుకుంటోంది మోదీ సర్కార్. ఓవైపు పక్క రాష్ట్రాలపై ప్రేమను చాటుకుంటూ మన రాష్ట్రాన్ని మాత్రం చిన్నచూపు చూస్తోంది. తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతున్నా రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీల నుంచి ఉలుకులేదు, పలుకులేదు. నోటికి కుట్లేసి కూర్చున్నారు. పేరుకు బీజేపీ నుంచి 8 మంది ఎంపీలున్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా తెలంగాణ కోసం గలమెత్తిన పాపాన పోలేదు. అటు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలది అదే కథ. తెలంగాణలో కాంగ్రెస్కు 8 మంది ఎంపీలున్నారు. వారు కూడా బీజేపీ వంత పాడుతున్నారు. మొత్తంగా కాంగ్రెస్, బీజేపీకి కలిపి రాష్ట్రం నుంచి 16 మంది ఎంపీలున్నారు. అయినా పైసా లాభం లేదు. ఎవరూ మాట కూడా మాట్లాడరు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడరు. మోదీ సర్కార్ ఎంత అన్యాయం చేసినా మౌనవ్రతం దాలుస్తూ తమాషా చూస్తున్నారు. కనీసం పార్లమెంటులోనైనా తెలంగాణ కోసం తెగించి కొట్లాడాలన్న సోయి కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు అస్సలే లేకుండా పోయింది. అందుకే యావత్ తెలంగాణ జనం ఈ 2 పార్టీలపై మండిపడుతున్నారు. తెలంగాణను చిన్నచూపు చూస్తున్న జాతీయ పార్టీలకు తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, మొదటి నుంచి కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణపై వివక్ష చూపుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి తాజాగా మెట్రో విషయంలో వివక్ష చూపింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ సంబంధించిన ప్రతి అంశంలో కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతుంది. దానికి అనేక సందర్భాల్లో కూడా అనేక విషయాల్లో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక సందర్భాల్లో కూడా నిలదీశారు. ఇవాళ మరొకసారి కూడా కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపింది. ఏదైతే తెలంగాణకు సంబంధించిన మెట్రో ఫేజ్ కావచ్చు, అనేక అంశాలపైన కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అంశాల విషయంలో కావచ్చు, ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కావచ్చు. ఏదైతే ఇవాళ లక్నో మెట్రోకు ఏకంగా 5,800 కోట్ల రూపాయలు ఇచ్చిన మోడీ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోకు రూపాయి ఇవ్వలేదు. అలాగే 4 కొత్త సెమీ కండక్టర్ల కోసం ఏపీ, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలకు 4,500 కోట్లు ఇచ్చింది. మన రాష్ట్రానికి మాత్రం మరొకసారి మొండి చేసేసింది. వాళ్ళ కేంద్ర కేబినెట్ నిర్ణయాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణకు మేలు చేసే అంశం లేకపోవడం తెలంగాణ పట్ల మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఇలా తెలంగాణపై పనిగట్టుకొని సవితి ప్రేమను చాటుకుంటూ మోడీ సర్కార్ ఒకవైపు పక్క రాష్ట్రాలపై ప్రేమను చాటుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం చిన్న చూపు చూస్తుంది. తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతున్న రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీల నుంచి ఉలుకు పలుకులేదు. ఆ నోటికి కుక్కేసి కూర్చున్నారు. పేరుకు బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. అందులో 2 స్వయంగా, ఒకరు కేంద్ర మంత్రి, ఒకరు కేంద్ర సహాయ మంత్రి ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి ఇవి రావాలి, అవి కావాలని అడగడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు కలిసి ఏం లాభం అంటే కూడా ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా దుమ్మెత్తిపోతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ నుంచి కూడా 8 మంది ఎంపీలు గెలిచిన బీజేపీ నుంచి 8, కాంగ్రెస్ నుంచి 8, ఇద్దరు కలిసి 16 ఎంపీలు. కానీ సాధించింది మాత్రం 0 అంటూ కూడా సెటిల్ చేస్తున్నారు. ఇవాళ ఒక్కరంటే ఒక్కరు కూడా తెలంగాణ కోసం గలమెత్తిన పాపన పోలేదు. అటు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు అదే కథ అయితే బీజేపీ ఎంపీలు కూడా అందులో కేంద్ర మంత్రులు ఉండి కూడా సాధించింది శూన్యం అంటూ కూడా ఇవాళ దుమ్మెత్తిపోతున్నారు. కనీసం పార్లమెంట్ లోనైనా తెలంగాణ కోసం తెగించి కొట్లాడాలన్న సోయి కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు అసలే లేకుండా పోయింది. అందుకే యావత్ తెలంగాణ జనం ఈ 2 పార్టీలపై మండిపడుతున్నారు. తెలంగాణ చిన్న చూపు చూస్తున్న జాతీయ పార్టీలకు తగిన శాస్తి తప్పదని జనం హెచ్చరిస్తున్నారు. ఏదైతే గత అనేక సందర్భాల్లో కూడా అనేక విషయాల్లో కూడా తెలంగాణ పట్ల కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ వివక్ష చూపుతూ వస్తుంది. కానీ ఈ విషయంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని అడగడంలో ఇటు కాంగ్రెస్ లో ఉన్న ఎంపీ కావచ్చు, ఇటు బీజేపీలో ఉన్న ఎంపీ కూడా పూర్తిగా మౌనం పాటిస్తున్న విషయాన్ని వల్ల మరొకసారి చర్చలమైపోయింది. వాళ్ళ సెమీ కండక్టర్లకు సంబంధించి పెట్టుబడులు కావచ్చు, అంతేకాకుండా ఏదైతే లక్నోకి సంబంధించిన మెట్రో 1B ఫేజ్ ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా నిర్లక్ష్యం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో కూడా హామీ ఇచ్చింది.
విభజన హామీలు కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాడు ఎంపీగా ఉండి అనేక సందర్భాల్లో పోరాటం చేశారు, ఆనాడు కొన్ని సాధించుకోగలిగాను. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు కావాల్సిన కాంగ్రెస్ లో 20 మంది, కాంగ్రెస్ లో 8 మంది ఎంపీలు, ఇటు బీజేపీలో 8 మంది ఎంపీలు ఉన్న ఫలితం శూన్యం. ఇదే విధంగా ఇవాళ బంకచెర్ల విషయంలో కూడా ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం వంట వాడుతున్న నేపథ్యంలో బంకచెర్ల విషయంలో కూడా ఈ రెండు జాతీయ పార్టీలకు సంబంధించిన తెలంగాణ ఎంపీలు ఏమాత్రం కూడా పోరాటంలో ముందుండరు కనుక ఖచ్చితంగా బంకచెర్ల కట్టడం కనుక దాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష తెలంగాణకు అంటూ కూడా వాళ్ళ తెలంగాణ సమాజం అంతా చెప్తుంది. అనేక విషయాల్లో కూడా ఇవాళ లెవెల్ మన రాష్ట్రానికి 16 మంది ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ 8 మంది, అలాగే బీజేపీ 8 మంది. కాంగ్రెస్ 8 మంది ఎంపీలను పక్కకు పెడితే బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు. అంటే కేంద్రంలో వాళ్ళ పార్టీయే అధికారంలో ఉంది, బీజేపీ అధికారంలో ఉంది. ఎందుకు కొట్లాడి సాధించుకొని తీసుకురాలేకపోతున్నారు? తెలంగాణ రాష్ట్రానికి ₹1 నిధులు కూడా ఈ బీజేపీ ఎంపీలు కావచ్చు, కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, ఎందుకు కొట్లాడి తీసుకురాలేకపోతున్నారు వాళ్ళు? అంటే హైకమాండ్ దగ్గర అడగాలంటే వీళ్ళు ఢిల్లీ భాషకు గులామీ చేయడం తప్ప వీరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఏమాత్రం కూడా వీరికి పట్టరదు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్ర ఆకాంక్ష కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలనో తెలిసిన వ్యక్తులు కూడా వీళ్ళు కాకపోవడం కూడా ఒక నిదర్శనం చెప్పుకోవచ్చు. ఏదో యాక్సిడెంటల్ గా ఎంపీలు కావచ్చు, యాక్సిడెంటల్ గా కేంద్రంలోని మంత్రులు కావచ్చు, యాక్సిడెంటల్ గా కేంద్రంలో ఉండొచ్చు. కానీ తెలంగాణ పైన ఏమాత్రం ప్రేమ లేకపోవడం, తెలంగాణ పట్ల వారికి ఉన్న శ్రద్ధ లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించి స్వయంగా ఒక క్యాబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నాడు. కానీ వాళ్ళ సాధించేది ఏంటంటే సున్నా. గతంలో కూడా ఆయన కేంద్ర మంత్రిగా ఉంది, కేవలం లిఫ్ట్ మాత్రమే ఇనాగరేషన్ చేసిన ఒక విమర్శ కూడా ఉంది. ఆ లిఫ్ట్ ఇనాగరేషన్ చేసి పబ్బం కట్టుకున్నాడు. కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు అడిగాం, కేంద్రానికి కాళేశ్వరం జాతీయ హోదా అడిగింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాడు అనేక సంక్షేమ కార్యక్రమాలు అడిగింది. తెలుసు మెట్రో కూడా నిధులు ఇవ్వాలని చెప్పేసి అన్నాడు, అనేక సందర్భాల్లో చెప్పింది. అనేక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పింది. ఐటీఆర్ కేంద్ర విభజన హామీలో భాగమైన ఐటీఆర్ కావచ్చు, అనేక సమస్యలు పక్కదారి పట్టాయి. కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి కూడా జిల్లాకు ఒకటి ఇవ్వాలి. స్వరాష్ట్రం సాధించిన తర్వాత పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉంచిన జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేస్తాం. చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆ చిన్న జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వాలని అడిగితే కూడా ఇవ్వలేని అడగలేని సోయి కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పుకోవచ్చు. పూర్తిగా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న, బీజేపీ అధికారంలో ఉన్న తెలంగాణ పట్ల వారికి ఏమాత్రం శ్రద్ధ లేదు, సోయి లేదు. కనుకనే ఇవాళ తెలంగాణకు రావాల్సిన హక్కులు రావడంలో తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం లేదు. పూర్తిగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చిన ఎంత బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష తెలంగాణకని వాళ్ళ మరొకసారి రుజువైంది సింధూరా. రైట్, థ్యాంక్ యూ లెవెల్ రెడ్డి.